Hi friends, welcome back to our channel. Nifty అక్టోబర్ 8 మంగళవారం రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చిందో చూద్దాం. నిన్న నేను చెప్పినట్టే ఎగ్జాక్ట్లీ జరిగింది. 99.9% గ్యాప్ అప్ అవుతుంది అని చెప్పాను. చాలామంది గ్యాప్ డౌన్ అవుతుంది, ప్యానిక్ వస్తుంది అన్నారు. అంటే నేనేమన్నాను, 99.9% గ్యాప్ అప్ అవుతుందని చెప్పాను. నేను చెప్పిన ప్రకారమే నిన్న క్లోజింగ్ రేట్ వచ్చేసి 25,014 అండి. ఇవాళ 25,084 వద్ద ఓపెన్ అయింది. నేనేం చెప్పాను, 25,064 దాటితే ఫస్ట్ టార్గెట్ 25,094, సెకండ్ టార్గెట్ 25,138, 25,138 అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ 25,143 రికార్డ్ చేసిందండి. ఆ తర్వాత ఫ్రైడే లో అంటే 24,965 కనుక బ్రేక్ అయితే ప్యానిక్ సెల్లింగ్ వస్తుందని చెప్పాను. ఆ తర్వాత నేను చెప్పినట్టే 24,165 బ్రేక్ అయింది. నేను ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ 891 హిట్ అయింది. సెకండ్ టార్గెట్ 24,814 హిట్ అయింది. డేలో వచ్చేసి ఆల్మోస్ట్ 24,700 అని కొట్టిందండి. ఇలా మనం మార్కెట్ని లెవెల్స్ ఫాలో అయితే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయండి. ఓకే, రేపటికి చూద్దాం. ఈరోజు టెర్మినల్ క్లోజింగ్ వచ్చేసి 24,891, యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి సెటిల్మెంట్ క్లోజ్ వచ్చేసి 795 అన్నమాట. ఈరోజు కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ప్యానిక్ సెల్లింగ్లో ఉండిపోయింది. సో రేపు ఎలా ట్రేడింగ్ చేయాలంటే, క్లోజింగ్ రేట్ వచ్చేసి 24,795. రేపు కానీ ఒకవేళ నిఫ్టీ 25 EMA ఉంది కదా, 885 క్రాస్ చేసి దాని మీద క్లోజ్ చేస్తే ఫస్ట్ టార్గెట్ 965 వస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ 965 తర్వాత 25,000 వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ 25,000 సస్టైన్ అయితే ఇక్కడ ఉంది కదా EMA 50, 25,024, 25,039 విచ్ ఈస్ MA 50 అక్కడికి వస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ 4 అవర్ పైవేట్ ఉంది కదా, అక్కడ 781, 24,781 కింద అగైన్ ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ టుడేస్ లో అండి 24,696 అండ్ దెన్ 24,661, 24,595 దాకా పడిపోయే అవకాశం ఉంది. అంటే 24,885 పైన క్లోజ్ అయితే కాల్ ఆప్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఈరోజు 764, 24,764 బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ తీసుకోవాలా. ఇది రేపటి ట్రేడింగ్. డైలీ చూద్దాం. డైలీ చార్ట్లో ఏ విధంగా చూపిస్తుందంటే, డైలీ చార్ట్లో 1 మినిట్. డైలీ చార్ట్లో ప్రీవియస్ స్వింగ్ లో అయిన 764 కన్నా కిందికి వెళ్ళిందండి మార్కెట్. ప్రీవియస్ స్వింగ్ లో ఎంత, 764. ప్రీవియస్ స్వింగ్ లో అయిన 764కి వెళ్ళింది. 50 పాయింట్ కిందికి వెళ్ళింది. 24,966 రికార్డ్ చేసింది. కానీ కొంచెం సస్టైన్ అయ్యి 795 పైన క్లోజ్ చేసింది. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అన్నమాట. బుల్ మార్కెట్లో ఎప్పుడు కానీ ఇండెక్స్ ప్రీవియస్ లోని బ్రేక్ చేయదు. హయ్యర్ లో కొట్టుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హయ్యర్ లో రికార్డ్ చేసింది, మళ్ళీ ఇక్కడ హయ్యర్ లో రికార్డ్ చేసింది, మళ్ళీ ఇక్కడ హయ్యర్ లో తర్వాత హయ్యర్ హై వస్తుంది, మళ్ళీ హయ్యర్ లో తర్వాత హయ్యర్ హై వస్తుంది. కానీ ఈరోజు ప్రీవియస్ హయ్యర్ లో అయిన 764కి బ్రేక్ చేసింది అన్నమాట. ఒకవేళ రేపు కనుక దీని కింద క్లోజ్ అయిందని అనుకోండి, అంటే 764 కింద క్లోజ్ అయితే ప్యానిక్ సెల్లింగ్ వస్తుందండి. ఇంకా ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది. మళ్ళీ 24,068 దాకా మళ్ళీ సపోర్ట్ లేదండి. ఇక్కడ చూడండి, దీని మధ్యలో ఏ మాత్రం సపోర్ట్ లేదు. అంటే రేపు 24,764 కింద క్లోజ్ అయింది అనుకోండి నిఫ్టీ స్పాట్, మళ్ళీ 24,068 దాకా మళ్ళీ సపోర్ట్ లేదన్నమాట. ఒకవేళ రేపు 24,094 మీద క్లోజ్ అయింది అనుకోండి క్లోజింగ్ బేసిక్, నెక్స్ట్ టార్గెట్ 25,033 దాకా రెసిస్టెన్స్ లేదండి. జాగ్రత్తగా గమనించండి.
24,764 కింద క్లోజ్ అయితే రేపు 2-3 రోజుల్లో 24,068 దాకా చాలా స్పీడ్‌గా ఎళ్తుందండి. ఇక్కడ స్పీడ్ చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే బుల్ మార్కెట్‌లో మళ్ళీ చెప్పాను గదా! ఏ ఏ సమయంలో గూడా ప్రీవియస్ లోని బ్రేక్ జేయలేదు. కానీ ఇవాళ ఇంట్రాడేలో ప్రీవియస్ లోని బ్రేక్ జేసి ఒక 50 పాయింట్ల కిందికెళ్ళింది. కానీ 795 అంటే ప్రీవియస్ లో అయిన 24,764 పైన క్లోజ్ అయింది. మరి రేపు ఒకవేళ 24,764 కింద క్లోజ్ అయితే ఇంకా పానిక్ సెల్లింగ్ వచ్చి 24,068కి వెళ్తుంది. అలా కాకుండా షార్ట్ కవరింగ్ వచ్చి 25,094 మీద క్లోజ్ అయిందనుకోండి 25,333 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇది డైలీ వ్యూ అండి. వరుసగా మన మార్కెట్ ఎన్ని రోజులు పడింది? 1, 2, 3 1, 2, 3, 4, 5 డేస్ పడింది. ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ వరుసగా 5 డేస్ ఏ ఏ వరుసగా 5 డేస్ ఫాల్ ఉంటే అంటే రెడ్ బార్ ఏర్పడితే మార్కెట్ రివర్స్ అవుతుందండి. ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ 99.9% అది గతంలో ప్రూవ్ అయిందన్నమాట. వరుసగా 5 డేస్ ఫాల్ ఉంటే రివర్స్ అవుతుంది. సో రేపేమవుద్దో చూద్దాం. ఇది నిఫ్టీ యొక్క టెక్నికల్స్ ఫర్ టుమారో. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మీ బంధుమిత్రులతో పంచుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.